అందరికీ నమస్తే. జేసీఎల్ న్యూస్ జయపాల్. ఎండాకాలం సందర్భంగా కుటుంబంతో సహా నేను కొన్ని యాత్రలు తిరిగాను. నా చిన్ననాటి నుంచి నా తీరని ఒక చిన్న కళ అదేనండి, మనకెంతో ఇష్టమైన నాగార్జున సాగర్ దగ్గర ఉన్న నాగార్జున కొండలు సందర్శించాలనేది నా కోరిక. అది ఈ సంవత్సరం నెరవేరింది. అక్కడక్కడ యాత్రలు చేస్తూ ఈ సంవత్సరం నాగార్జున సాగర్ నుండి నాగార్జున కొండలకు వెళ్ళాను. అక్కడ నది మీదుగా కొండల మధ్య లాంచీ ప్రయాణం కొనసాగింది. అక్కడ ఉన్న సింహాల, బుద్ధ విహారం, ఇతర బౌద్ధ క్షేత్రాలను చూడవచ్చు. జలాశయం ప్రదేశాలు. నాగార్జున సాగర్ జలాశయం మధ్యలో నాగార్జున కొండ బుద్ధవనం మ్యూజియం ఉన్నాయి. బుద్ధ క్షేత్రం నాగార్జున కొండ బుద్ధ క్షేత్రంగా కూడా విరాజిల్లుతుంది. చరిత్రక కట్టడాలు. జలాశయ నిర్మాణ సమయంలో లభించిన చరిత్రక కట్టడాలు, చిత్రాలను కూడా నాగార్జున కొండ ప్రదర్శనశాలలో భద్రపరిచారు. అలాగే తవ్వకాలలో బయటపడ్డవి బౌద్ధ మత అవశేషాలు, హిందూ అవశేషాలు, గ్రీకు రోము సంబంధిత అవశేషాలు, శైత్యకేయన్ల ప్రభావము, శాసనాలు. అలాగే ఇక్కడ మనకు బాగా దొరికినాయి. నాగార్జున కొండల్లో సుమారు 400 వరకు శాసనాలు లభించాయి. వీనిలో చాలా వరకు దాన ధర్మాలకు సంబంధించినవి. ఇవి ప్రాకృత, సంస్కృత, తెలుగు భాషలలో ఉన్నాయి. ఈ శాసనాల అధ్యయనం కోసం 7 విధాలుగా విభజించారు. ఆయా స్తంభ శాసనాలు, చైతన్య గృహాలు లభించిన శాసనాలు, పగిలిన శాసనాలు, శిలా పలకాలపైనున్న శాసనాలు, ఛాయాస్తంభ శాసనాలు, బ్రాహ్మణ మత ఆలయ సంబంధ శాసనాలు, ఇతరులవి కూడా అక్కడ లభించినాయి. అయితే ఇక్కడ మనకు బాగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే నాగార్జున కొండలకు ఆ పేరు ఎలా వచ్చింది అనేది. నాగార్జున కొండ శాసనాలలో విజయపురి అని చెప్పడం జరిగింది. విజయపురిని రాజధానిగా ఇక్ష్వాకు వంశీయులు పరిపాలించారు. నాగార్జున కొండ, అమరావతి, భట్రిపోలు, జగ్గయ్యపేట లాంటి అనేక ప్రాంతాలలో ఎక్కువగా ఇక్ష్వాకు చక్రవర్తులు ప్రాకృత శాసనాలే లభించాయి. ఇక్ష్వాకులు పరిపాలించిన రాష్ట్రాన్ని కుమ్మరకట్టగా శాసనాల్లో వివరించారు. ఇతర ఇక్ష్వాక వంశీయులు బౌద్ధపాలి శాసనాలు వారి నావకమ్మ శాఖను తెలియజేస్తున్నాయి. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయలుపడిన 2వ శతాబ్దపు బౌద్ధ అవశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మించబడిన ప్రదర్శనశాలలో భద్రపరిచారు. ఈ ద్వీపపు ప్రదర్శనశాలలో ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శనలన్నిటిలో అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాలగా బౌద్ధునిగా చెప్పబడుతున్నది. దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగినవి. అమరావతి స్తూప చరిత్ర స్థలం నుండి ఇది పశ్చిమంగా 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహాయాన బౌద్ధ, హిందూమత సంబంధించిన ఆలయాల అవశేషాలు ఇక్కడ ఉన్నాయి. ఈ స్థలం బౌద్ధ క్షేత్రాలలో అత్యంత విలువైనది. ఇక్కడి బౌద్ధ విశ్వవిద్యాలయాలు, ఆరామాలలో చదువుకొనటానికి చైనా, గాంధార, బెంగాలు, శ్రీలంక నుండి విద్యార్థులు వచ్చేవారు. నాగార్జున కొండ కృష్ణానదికి దక్షిణ తీరాన 16.31 ఉత్తర అక్షాంశంన 79.14 తూర్పు రేఖాంశం ఉంది. ఇది గుంటూరు నుండి సుమారు 147 కిలోమీటర్ల దూరము, హైదరాబాద్ నుండి 166 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గరలో రైల్వే స్టేషన్ మాచర్ల సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాగులు, యక్షకులు మొదలైన ప్రాచీనాంధ్ర జాతులు ఈ ప్రాంతంలో నివసించేవారు. ప్రాచీన శాసనాల్లో ఈ ప్రాంతం పేరు శ్రీపర్వతం, శ్రీలోయ శాతవాహన రాజ్యంలో ఉండేది. దీనికి దగ్గరలో శటగిరి ఉండేది. నాగార్జున కొండలో లభించిన వసుసేనుని శాసనం ప్రకారం అభిరశేషుని సేనాని శివసేనుడు శంటగిరిపై అష్టభుజ స్వామి ఆలయం నిర్మించాడు. శటగిరి జనాదరణ పొందిన ఇంటి క్షేత్రం. ఇక్ష్వాకుల పరిపాలన రాజధాని విజయపురి. దీనికి శ్రీపర్వతం అని పిలుస్తారు. ఇక్ష్వాకుల వాసిష్ఠిపుత్ర శ్రీ చంతమూలుడు 4వ పులోమావిపై విజయం సాధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఈ ప్రాంతంలో విజయపురి అనే పేరుతో నగరాన్ని నిర్మించి తమ రాజధానిగా చేసుకున్నారు. 4 ప్రముఖ ఇక్ష్వాకులలో శ్రీ శాంతమూలుడు అశ్వమేధ యాగం చేశాడు. ఇక్ష్వాకుల కాలంలో శ్రీపర్వతం, విజయపురి సాషా 200 నుండి 300 వరకు మహాజ్వలంగా విరసిల్లింది. ఇక్ష్వాకుల తర్వాత ఈ ప్రాంతాన్ని పుల్లవాళ్ళు ఏలినారు.
ప్రాచీన పుల్లవాళ్ళు ఆద్యుడైన సింహవర్మ తన ప్రత్యర్థులైన కందంబులంకు సాయం చేశారన్న నెపంతో ఇక్ష్వాకు వంశాన్ని తుదముట్టించి బౌద్ధ క్షేత్రాలను విజయపురిని ధ్వంసం చేశాడు. కర్ణాటకలోని కదంబ వంశస్థుడైన మయార్శర్మ శ్రీపర్వతాన్ని ఆక్రమించి స్థావరము చేసుకొని బృహందాలను జయించి పల్లవులతో యుద్ధం చేశాడు. తర్వాత పల్లవులతో సంధి చేసుకొని శ్రీపర్వతం వదిలి వెళ్ళాడు. ఈ ప్రాంతం తర్వాత విష్ణు కూండికలను స్వతంత్ర రాజ్యం స్థాపించి సాషా 370 నుండి 570 వరకు పరిపాలించారు. వీరి కులదైవం శివ పార్వత స్వామి అనే బుద్ధ దేవుడు. కొంతకాలం తర్వాత ఈ ప్రాంతం కాకతీయుల పాలనలోకి వచ్చింది. కాకతీయుల పోల్రాజు కుమారుడు బేతరాజు హన్మకొండలో శివాలయాన్ని నిర్మించాడు. కాకతీయుల అనంతరం మనుసూరి కమ్మ చక్రవర్తులు సార్వభౌమ పరిపాలనలో ఈ ప్రాంతం ఉంది. తర్వాత 1519 వరకు శ్రీకృష్ణదేవరాయలు కళింగ దండయాత్ర జరిగింది. ఉదయగిరితో మొదలైన ఈ దండయాత్ర కందుకూరు, వినుకొండ, అద్దంకి, కవతారం, తంగేడ, నాగార్జునకొండ, బెల్లంకొండల వరకు సాగింది. రాయల గజపతులు సైన్య స్థావరాన్ని నిర్మూలించి వశం చేసుకున్నాడు. నాగార్జునకొండలో అయ్యలయ్య, వీరభద్రయ్య అనే సేనాధిపతులను ఉంచాడు. వీరు నాగార్జునకొండను రాజకీయ పాలన కేంద్రంగా చేశారు. నాగార్జునకొండ పేరు మొదటిసారిగా వీరి శాసనాలలో కనిపిస్తుంది. 1565 తుల్లికోట యుద్ధంలో విజయనగర పతనం తర్వాత ఈ దుర్గం గోల్కొండ నవాబు ఆధీనమైంది. చివరి కుతుబ్షా ప్రభువులు శాసనాల ప్రకారం నాగార్జునకొండ దుర్గాన్ని నేటి కడప జిల్లాలోని పుష్పగిరి పీఠానికి అగ్రహారంగా ఇచ్చారు. 1925లో సురపరాజు వెంకటరామయ్య అనే స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు ఒక పురాతన స్తంభాన్ని చూసి మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వానికి తెలియజేశాడు. మద్రాస్ పురాతత్వ శాఖలో తెలుగు శాసనాల విభాగంలో పనిచేసే శ్రీ సరస్వతి స్థలాన్ని దర్శించి దీన్ని పురాతన స్థలంగా పరిగణించే అవకాశాలు హెచ్చుగా ఉన్నట్లు గుర్తించాడు. తొలి పరిశోధన ఫ్రెంచ్ పురాతత్వ శాస్త్రవేత్త గ్రేబియల్ జోవియోగో డుబ్రియల్ ఆధ్వర్యంలో 1926లో జరిగింది. ప్రణాళికబద్ధంగా తవ్వకాలు ఆంగ్ల పురాతత్వవేత్త ఏహెచ్ లాంగట్ ఆధ్వర్యంలో 1927-1931 మధ్య కాలంలో జరిగాయి. బౌద్ధ స్తూపాలు, చైత్యాలు, అవశేషాలు, ఇతర స్మారకాలు, శిల్పాలు తవ్వి తీశారు. 1938లో టిఎస్ రామచంద్రన్ ఆధ్వర్యంలో ఇంకొకసారి తవ్వకాలు జరిగాయి. ఇంకొన్ని స్మారకాలు కనుగొనబడ్డాయి. 1954లో నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రతిపాదించడంతో ఈ ప్రాంతం నీటి మునిగే అవకాశం ఉందని ఆర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పెద్ద స్థాయి తవ్వకాలు జరిగాయి. ఇవి 1554-60 కాలంలో జరిగాయి. తొలిరాతి యుగం నుండి 16వ శతాబ్దం వరకు సంబంధించిన చాలా అవశేషాలు కనుగొనబడ్డాయి. 14 పెద్ద అవశేషాలను కొండపైకి మార్చారు. ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ దొరికిన శిల్పాలు కొన్ని ఢిల్లీ, చెన్నై, కోల్కతా, ప్యారిస్, న్యూయార్క్ నగరాల్లో ప్రదర్శనలలో ఉంచబడినాయి. తవ్వకాలలో బయలుపడినాయి. బౌద్ధ మత అవశేషాలు. పురాతత్వ శాసనాల వలన ఆంధ్ర ఇక్ష్వాకు రాజుల వీరపురుషదత్త ఏవాహుల వారి కుటుంబ సభ్యుల బౌద్ధ మతాన్ని ఆదరించారని తెలుస్తుంది. దేవాలయాలు, విహారాలను ఇక్ష్వాకు రాణులు ప్రత్యేకంగా క్రాంతి శ్రీ 10 సంవత్సరాల పాటు భవనాన్ని, స్తూపాన్ని కట్టించారనడానికి శాసనాలున్నాయి. రాచరిక కుటుంబాలే కాక ఇతర ధనిక సభ్యులు కూడా దానం చేసినట్లు శాసనాలలో ఉంది. ఉత్కృష్ట స్థితిలో 30 విహారాలతో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ కేంద్రంగా విరాజిల్లింది. బహుశ్రుతీయ అపర మహావినాయసేర విహారాలు శ్రీలంకలోని మహాశాకిక విభాగాలకు ఉపపాఠశాలలుగా ఉన్నట్లు శాసనాలలో ఉంది. నిర్మాణ కళ ఆ విభాగాల శైలిని పోలి ఉంది. పురాతన తమిళ, ఒడిశా, కళింగ, గాంధార, బెంగాలు, సిలోను, చైనా నుండి వచ్చిన బౌద్ధ సన్యాసుల వివరాలున్నాయి. గౌతమ బుద్ధుని విహారాన్ని పోలి ఉందని చెప్పబడి ఈ విహార పునాదులు కనబడతాయి. ఇక్కడ పెద్ద స్తూపం, ఇటుక గోడలు, మధ్యకాక స్తూపంపై ఇటుకలు పేర్చటం లాంటిది. స్తూపానికి పెద్ద పూలదండ లాంటి అలంకారం ఉంది. మూల స్తంభాన్ని యువరాణి చంతిసిరి 3వ శతాబ్దంలో పునర్నిర్మించబడినప్పుడు ఆయా స్తంభాలు చేర్చబడ్డాయి. బాహ్య ప్రాకారం కర్రలతో ఇటుకల మూల మట్టంపై చేయబడింది. స్తూపం 32.3 మీటర్ల వ్యాసంతో 18 మీటర్ల ఎత్తు కలిగి 4 మీటర్ల వెడల్పు గల ప్రదక్షిణ పథం కలిగి ఉంది.
ఇది నాగార్జున సాగర్ కొండకు సంబంధించిన కొద్ది వరకు ఉన్న చరిత్ర. పూర్తి వీడియో చూసేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఈ నాగార్జున కొండల్లో లాంచీ ప్రయాణం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
అలా చెప్పిన నాగార్జునుడి కాలంలో నాగార్జున సాగర్ ఇలా ఉండేది. నీళ్ళు అలా వచ్చి ఇలా కిందికి వెళ్ళేది. ఇక్కడ చూస్తున్న ఈ ప్రాంతంలో నుండి వాళ్ళు పరిపాలన కొనసాగించేవాళ్ళు. కాలకాలంలో మొత్తం మారుతూ వచ్చింది. ఇక్కడ నాగార్జున పరిపాలిస్తుండే నాగార్జున పరిపాలన రహదారులు కూడా ఉన్నాయి. అక్కడ ఆ రహదారులు కూడా ఉన్నాయి. డ్యామ్ కట్టిన తర్వాత మొత్తం ఇదంతా వాటర్లోకి వెళ్ళి డ్యామ్ కట్టడానికి ముందు ఎలా ఉండేది.
దేవలిపి బ్రహ్మలిపి పరిణామం. ఈ ఊ ఏ ఓ కా కా ల ఘ చ జ ధ ధ ఢ నో థ థ ద ద న ప ప బ భ మ య ర ల వ శ స స హ అల స భవ ఆ ఈ ఊ ఏ ఐ ఊ ఔ క ఖ గ ఘ ఞ చ ఛ డ ఢ ఞ ఠ ఠ డ ఢ ణ త థ ద ధ న ప ప బ భ మ య ర ల వ శ స హ ల క్ష. వెనకటికి ఇట్లాంటి భూమిలలోనే ధాన్యం దాచిపెట్టేవాళ్ళు, పెట్టి పైన మూసేవాళ్ళు. ధాన్యపుడి అని పేరుంది, కానీ మేము గోళాలు అనేటోళ్ళం. ధాన్యపు జాలి.